సమస్య నుండి వర్షం తెచ్చి జాబ్ అయిపోయి ఎంతోమంది నాయన ఆహారం లేక వస్త్రాలు లేక సదుపాయం లేక ఎంతోమంది అల్లాడిపోతున్నారయ్యా. ఆ ప్రజలందరినీ కాపాడయ్యా. ఆ ప్రజలకు రక్షణ కల్పించయ్యా. ఆ ప్రజలకు ఆరోగ్యం తెచ్చేయ్యా. వారి గుడారాల నుంచి వల్ల వెళ్ళటానికి సహాయం చేయయ్యా. నశించుకోకుండా ప్రభువా, చనిపోతే నేను స్తుతించనా, చనిపోతే నిన్ను ఆరాధించనా. భయంకర దినాలు ఆయన నేను అక్కడ సమీపంలో ఉందని వాక్యం చదివిస్తూ ప్రభువా, ఆయన మా ప్రభా అక్కడెక్కడ తుఫానులు వచ్చి ఎంతో నాయన ప్రమాదానికి గురవుతారని ప్రభువా లేఖనం చెప్తుంది ప్రభువా. మా తండ్రి భూత మంచుకొని అందరూ తెలుసుకోవాలయ్యా. అందరూ నిన్ను ఆశించాలయ్యా. అందరూ నిన్ను వెంబడించాలయ్యా. అందరూ నీ కొరకు జీవించాలయ్యా. అందరూ ప్రభువా రాజ్యంలో చారాలయ్యా. మా తండ్రి నాయన నీ వందనాలు ప్రభువా. ఏ ప్రజలు నశించుకోకుండా ప్రభువా, రాష్ట్రాన్ని బట్టి అయినా అధికారులైన మా ప్రభువా ఎక్కడికక్కడే వారికి సదుపాయం చేయడానికి సహాయం చేయ్యా. అధికారులతో మాట్లాడు ప్రభువా. నాయన దేశం క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. తండ్రి నీ వందనాలు నాయన. మరి చక్కటి నాయన మా ప్రభువా సదుపాయాలు సమకూర్చండి. ఆ వర్షం నాయన ఆపివేసి ప్రభువా మళ్ళా నీరు నాయన మా ప్రభువా సముద్రంలోకి పోవడానికి సహాయం చేయండి. మా ప్రభువా నీ వందనాలు ప్రభువా. అయా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. అయా నాయన నీ సన్నిధిలో చూస్తే ప్రభువా ఎంత భయంకరమైన స్థితిలో కనపడుతుందో ప్రభువా. మమ్మల్ని అయితే నైనా సజీవులుగా ఉంచాము. ఇటు వ్యవసాయ రైతులు కానీ కుటుంబాలు కానీ ఎక్కడ ఏ అజర లేకుండా నెమ్మదిగా ఉండటం ప్రభువా నువ్వు సహాయం చేసినందుకు స్తోత్రాలు నాయన. అందును బట్టి నీ వందనాలు ప్రభువా. అందును బట్టి నీ స్తోత్రాలు ప్రభువా. అయా నాయన మా ప్రభువా నీ వందనాలు. దేశం క్షేమం ఇవ్వండియ్యా. ఎక్కడ ప్రార్థన చేసినప్పుడు కూడా పత్రం అయిపోయాడయ్యా. మా తండ్రి నీకు మేము భయపడటానికి సహాయం చేయ్యా. నీకు లోబడటానికి సహాయం చేయ్యా. నీ చిత్తం కొరకు ఎదురు చూడటానికి సహాయం చేయ్యా. మేము లేకపోతే నశించిపోతామయ్యా. నేను ఎరగకపోతే నేను నశించిపోతామయ్యా. ఒకరికి కాపేవాడు ఎవరు మానవుడు లేడయ్యా. నాయన ఏ రాష్ట్రాలైనా అధికారులైనా నాయకులైనా ఎవరునైనా మా ప్రభువు ఇచ్చేది పనిని ఆపలేరు. మా ప్రభువు మీరు ఆజ్ఞాపిస్తే దాన్ని ఆపేవారు ఎవరు ప్రపంచంలో లేరు. పారిపోవటమే తప్ప. మా తండ్రి అది తెలుసుకోవాలి నాయన. మా తండ్రి అనేకమంది కూలిపోయి అయ్యా నీ స్తోత్రాలు నాయన. మా యేసయ్యా మీ వందనాలు ప్రభువా. భూమి మీద ప్రతి మానవుడు చచ్చిపోతాడు. ప్రతి మానవుడు ఏదో ఒక దినాన నాయన మా ప్రభువా మరణం చూడవలసిన వాడే. భూమి మీద గొప్ప కూలిపోవాల్సిన వాడే ఏ మానవుడైనా సరే భూమి మీద. అయితే మా ప్రభువా బ్రతికించినందుకు నీకు వందనాలయ్యా. ఈ భయంకర దినాల్లోనైనా, ఈ కడవరి దినాల్లోనైనా, ఈ దుర్దినాల్లోనైనా, అపాయకరమైన దినాల్లోనైనా మీ సన్నిధినైనా అటు బిడ్డలతో ఉంచమని ప్రార్థన చేస్తున్నావు నాయన. అటు బిడ్డలకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అనేక దైవజనులను బట్టి నాయన ప్రభా ఇదిగో నాయన మా ప్రభా దేశం క్షేమం కొరకు ప్రార్థన చేసేవాళ్ళు లేపండి. పశ్చాత్తాపం పడేవాళ్ళు లేపండి. నెహెమియా లాంటి ప్రార్థన పనులు లేపండి నాయన. నీ శరీరం భయభక్తులు కలిగి యథార్థత కలిగి పరిశుద్ధత కలిగి నీతి న్యాయాలుగా నడుచుకునే వారిని లేపని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నాయన మా ప్రభువా నీ శరీరంలో అనేక మంది పశ్చాత్తాపం పడేవాడు, కన్నీరు కాల్చేవాడు నాయన. మా ప్రభువా ఇవే గ్రంథంలో మీరు సెలవిచ్చారు. మా ప్రభువా ఇదిగో నాయన కన్నీరు కాల్చే స్త్రీలను కనుగొని ప్రభువా మీరు సెలవిచ్చారు. మా తండ్రి మీ వందనాలు ప్రభువా. నీ వాక్యానుసారంగా జీవించేవాళ్ళు, నీ వాక్యానుసారంగా నడిచేవారు, నీకు భయపడేవారు ప్రభువా నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు నాయన. ప్రార్థనలు తీర్చేవాడు మీకు వందనాలు. నీతిమంతులకు ఎన్నో శ్రమలు అన్నావు. నీతిమంతులు శోధించబడతానన్నావు. నీతిమంతులకి నాయన మా ప్రభువా ఇబ్బందులు అన్నావు. మా తండ్రి అయినప్పుడు కూడా నాయన నీ కొరకు బ్రతకడాకు నాయన, నీ కొరకు జీవించడాకు నాయన, నీ నామం గణపరచబడ్డాకు నాయన, నీ నామం మహిమపరచబడ్డా ప్రభువా. నీ నామం అన్ని విషయాల్లో నాయన గొప్ప నామాన్ని ప్రకటించబడ్డా ప్రభువా. నీ నీతిగా బ్రతకడా ప్రభువా నీ కృప అనుగ్రహించండి. నీ వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి మా ప్రభువా. నీకు వందనాలు నాయన. నీ వాక్యం లేకపోతే మేము బ్రతకలేము నాయన.
మన నోటి మాటలు ప్రభువా, మా నోటి నుండి అబద్ధములు రాకుండా చేయ్యా. మా ప్రభా అబద్ధములు ఆడేటువంటి మనస్తత్వం మాకు వద్దయ్యా. మా తండ్రి నీకు వందనాలు నాయన. ఈ దినాల్లో లూసిఫర్ ఎంతమందిని మోసం చేస్తుందో మా ప్రభా నీకు వందనాలు నాయన. అనేక దైవజనుల్ని మోసం చేస్తున్న ప్రభువా, అనేక మంది నాయన మా ప్రభు ప్రవశిస్తున్నారు. అబద్ధాలు ప్రవశించి ప్రభువా దేశం మీద నాయన జనాన్ని కొట్టుకు తింటారు ప్రభువా. స్తోత్రాలు. వాక్యము తప్ప ఏ ద్వారా ఏ మాట కూడా పలకడానికి వీలు లేదు అని వాక్యము సెలవిస్తుంది ప్రభువా. మా తండ్రి నీకు వందనాలు. వాక్యము శాశ్వతమైనది, వాక్యము మార్గాలు తెరిచేది, వాక్యము బ్రతికించేది, బాధలో నెమ్మదిచ్చేది, పాదములకు దీపమాయను, తావుకు వెలుగైన సెలవిచ్చావు ప్రభువా. సెలవిస్తావు మా తండ్రి. విరామ అబద్ధముల బాధలు మా ప్రభు విరామ డబ్బు సంపాదించుకుంటాడు. మా ప్రభు దేవుని వనాన్ని పోగొట్టుకున్నాడు. ఈ కడవరి దినాల్లో, ఈ దొరి దినాల్లో, అపాయకరమైన దినాల్లో ఈ ప్రమాదాలు ఎందుకు సంభవిస్తున్నాయి అంటే మా ప్రభు ఇదిగో సరైనటువంటిదైనా అవగాహన లేక, మీ మీద భయం లేక మా ప్రభు మేమే ప్రార్థన చేసుకుంటున్నాం అంటున్నారు. లోకంలో చూస్తే భక్తి లేదు నాయన మా ప్రభు. జనైనా మనుషులు అయినా యథార్థం లేదు, పరిశుద్ధత లేదు, నీతి లేదు, న్యాయం లేదు మా ప్రభు. ఆ విధంగా నాయన మా ప్రభు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నారు ఈ దినాల్లో చూస్తే. భూమి మీద ఎవరున్నారు నీతిమంతులు, ఎవరున్నారు పరిశుద్ధులు? నీవు పరిశుద్ధమైన దేవుడువు, నీవు నిష్కపటం లేని దేవుడువు, నీలో పాపం ఉందని చెప్పగలిగిన వాడు ఏ మానవుడు ప్రపంచం మీద లేనే లేడు అని పరిశుద్ధ గ్రంథము తెలియజేయబడుతుంది. పరిశుద్ధ గ్రంథము ఏ మాట కూడా పొరపాటు లేదు. ప్రతి మాటలో ఆశీర్వాదాలు ఉన్నాయి, ప్రతి మాటలో సర్వశక్తి ఉన్నది, ప్రతి మాటలో ఆశీర్వాదాలు ఉన్నాయి, ప్రతి మాటలో దీవులు ఉన్నది, ప్రతి మాటలో నెమ్మది ఉన్నది, ప్రతి మాటలో సమాధానం ఉన్నది, ప్రతి మాటలో శక్తి ఉన్నది, ప్రతి మాటలో ఆధారాలు ఉన్నాయి. మీ వాక్యమే ఆధారమైనది. గొప్ప కూలిపోతారు ఒక దినం. దేవునికి అప్పచెప్పవలసిన దినాలు ఉన్నాయి. దేవుని దగ్గర నిలబడినప్పుడు, ధవళ సింహాసనం దగ్గర నిలబడినప్పుడు మా ప్రభు వారు నేను తలెత్తలేరు అని వాక్యం సెలవిస్తారు. మీ పాదాల దగ్గర మొరపెట్టడం, మీ పాదాల దగ్గర జ్ఞాపకం చేయడం, మీ పాదాల దగ్గర సాగిలి పడ్డాం. ఆనాడు అబ్రహాము సాగిలి పడ్డాడు సింధూర వనమ దగ్గర. ఆదికాండం 18వ అధ్యాయంలో మా ప్రభు 85 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, వృద్ధాప్య దశలో ఉన్నప్పుడు పరిగెత్తుకుని వచ్చాడు మీ దగ్గరికి, పరిగెత్తుకుని వచ్చాడు మీ దగ్గరికి, పరిగెత్తుకుని వచ్చి సాగిలి పడ్డాడు. మా ప్రభువా నీ కటాక్షము నాకు ఎదుర్చు ప్రభువా. అబ్రహాము చాలా ఆస్తిపరుడే, అబ్రహాము వచ్చి జ్ఞానవంతుడే, అబ్రహాము యొక్క చాలా ఇచ్చావంతుడే. అయినప్పుడు కూడాను అబ్రహాము సాగిలి పడినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. అబ్రహాము సాగిలి పడి ప్రభువా నీ కటాక్షము నాకు ఎదుర్చు. అబ్రహాం నేను దీవిస్తానని వాగ్దానం చేశాడు. నిన్ను దీవించేవాడిని దీవిస్తాను, నిన్ను శపించేవాడిని శపిస్తాను. భూమి మీద నీలాంటి వాడు లేరని దేవత దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు కూడా నేను ఈ స్థితిలో ఉన్నానని అబ్రహాము ఏమాత్రం కూడా గర్వించలేదు. అబ్రహాము ఏ విధంగా గర్వించలేదు. సాగిలి పడినట్టుగా పరిశుద్ధ లేఖనాల్లో రాయబడి ఉన్నది. నీ కటాక్షము నా మీద ఉంచు ప్రభువా. నీ రాసుని దాటి పోవద్దు. ఎందుకు నిమిత్తమే కదా నా దగ్గరికి వచ్చావు. సాగిలి పడే జీవితాలు మాకు కావాలి, నీ నెగ్గే జీవితాలు కావాలి, నేను ఎప్పటించే జ్ఞానం కావాలి, నీ ఆలోచించప్పుడు నడిచే ఉద్దేశాలు మాకు కావాలి. మా తండ్రి ఇదిగోనైనా విశ్వాసంతోనే ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఆ సృష్టికర్త దేవాలయ దేవుడు తప్ప మార్చేవాడు ఎవరు భూమి మీద లేని లేదు. తండ్రి ఇదిగో యోహానుతో మీరు సెలవిచ్చారు, స్త్రీల్లో కన్నవాడు యోహాను లాంటి వాడు ఎవడు లేడు అని ఆయన మా ప్రభు మీరు సెలవిచ్చారు. మా తండ్రి మీ పొందునాలు నాయన. ఆ ప్రభు ఇదిగోనైనా తేనె తాగుతూ ప్రభు, ఇదిగోనైనా మా ప్రభు చర్మలు కప్పుకొని ప్రభు నీ వాక్యము ప్రకటించాడు, అడవుల్లో ప్రకటించాడు. మా తండ్రి నీ పొందునాలు నాయన. అందుకే యోహాను ఎంత బిందించావు, గొప్పవాడుగా మా ప్రభు ఎంచుకున్నావు. యోగాల చేత నువ్వు బాప్టిస్టు పొందావు. ఎంత గొప్ప దేవుడు అయి ఉన్నావు అంటే ఎవరు నీతిమంతుడు కాదు భూమి మీద ఒక్కడు కూడా లేడు అని వాక్యము సెలవిస్తుంది. లోకము చెడిపోయిందని ఒక పరిశుద్ధ గ్రంథం తెలియజేయబడుతుంది. పాపముతో నిండి ఉన్నదని ఈ వాక్యము సెలవిచ్చినట్టుగా చూడగలుగుతున్నాం. నెహెమీయా లాంటి ప్రార్థన కావాలి. నెహెమీయా లేనివాడు రాజు దగ్గర గిన్నె అందిస్తున్నవాడు. నెహెమీయా ఏడ్చాడు. యెరూషలేము పాడైపోయింది, యెరూషలేము పట్టణం గుమ్మాలు కాల్చబడి అని
ఏడ్చాడు నెహెమియా. ఎంత ఏడ్చాడంటే పరిశుద్ధ లేఖన భాగంలో గొప్ప సత్యం రాయబడింది. అక్కడ దేవునికి మహిమ కలుగును. ఏడ్చేవాడు కావాలి, ఉపవాసం ఉండేవాళ్ళు కావాలి, దేవుని నామాన్ని కనపరిచేవాళ్ళు కావాలి, దేవుని నామాన్ని మహిమపరిచేవాళ్ళు కావాలి, దేవుని వరకు జీవించేవాళ్ళు కావాలి. బోధినంత వరకు నా సువార్త ప్రకటించండి అనే మాటలు ప్రభావ పరిశుద్ధంగా ఉండడం ప్రభావ నీ కృపను గురించి ప్రార్థన చేస్తాం. నిలబడి నీ కొరకు బ్రతికితే చాలు, నిలబడి నీ కొరకు జీవిస్తే చాలు, నిలబడి నీ కొరకు సాక్షిగా ఉంటే చాలు. అందుకు నీకు స్తోత్రాలు. అందుకు మా తండ్రి నీ కొందనాలు ప్రభావ. ఈ రాత్రి మనవి చేస్తున్నాడు. అందరి హృదయం ఎరిగిన దేవుడు, అందరి ఆలోచన ఎరిగిన దేవుడు, అందరి తలపులు ఎరిగిన దేవుడు, అందరి నడక ఎరిగిన దేవుడు, అందరి పడక ఎరిగిన దేవుడు. మా ప్రభు మనిషి తలపులు రాకముందే నేను మిమ్మల్ని ఎరిగి ఉన్నానని సెలవిచ్చిన దేవుడు. పరిశుద్ధాత్మ ఆత్మదేవుడు మీరు సన్నిధి నాయన ఈ గ్రామాన్ని ప్రేమించి ఇచ్చిన పరిశుద్ధమైన మందిరాన్ని బట్టి నాయన మా ప్రభు పరిశుద్ధమైన మందిరంలో ప్రార్థించే శక్తి మాకు కావాలి, ప్రార్థించే ఆధారాలు మాకు కావాలి. ఈ సన్నిధిలో నీతి న్యాయంలో మా ప్రభు పరిశుద్ధమైన జీవితాలు మార్చబడాలి. అది నీవు మార్చబడాలి తప్ప ఏ మనుషుడు మార్చలేడు. ఒక మనిషిని నీవు ప్రభు నీవు ఎన్ని తట్టితే అద్భుత రీతిగా మార్చబడతారు, అద్భుత రీతిగా మార్చబడతారు ప్రభు. ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శోధనలు వచ్చినా, మరణాలు వచ్చినా, ఆస్తిపాస్తులు కరిగిపోయినా నీ వైపు ఆయన చూస్తారు. వారు నీ కొరకు మార్పు చెందిన వారు, నీ కొరకు జీవించాలని తీర్మానం చేసుకున్న వారు. వారికి ఎన్ని మా ప్రభు శోధనలు వచ్చినప్పుడు కూడాను నేను విడిచిపెట్టాను. అందుని బట్టి నీ వందనాలు ప్రభు. ఈ రాత్రి మనం చేస్తున్నాను ప్రభు. మా జీవితాల్లో, మా బ్రతుకులలో, మా వనికడలో, మా ఆలోచనలో, మా ఉద్దేశాల్లో, మా తలంపుల్లో, మా నడవడిలో ఎక్కడైనా పొరపాటులు ఉన్నాయేమో క్షమాపణ కోరుతున్నాను ప్రభు. మా జీవితాల్లో ఎవరి కాలం ఉంది, ఎక్కడైనా తొలగిపోయానేమో, ఎక్కడైనా పడిపోయానేమో, నీకు ఈరోజు మన జీవితాల్లో ఏమైనా ఉన్నాయేమో, అపవిత్రమైన కార్యాలు శరీరంలో దాగి ఉన్నాయేమో. ఆనాడు మా ప్రభు ఆదాము చేసిన పాపము శవట కాల్చిన శవట పాపముగా మారిపోయిందని, భూమి మీద పాపముగా ఆ శవట కాల్చాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అందుకని శపించబడి ప్రభు భూమి మీద సేదపరచుకోవడానికి శవటాల్సి వచ్చింది. ఆ శవంలోనే పాపమును నేను వాక్యము రాయబడినట్టుగా చూడగలుగుతున్నాను. ఆ ఏదైనా మా ప్రభు ఇదిగో ఒక చెట్టు నరికి ప్రభు, ఆ పాపము చెట్టు, అది కూడా పాపము చెట్టు నరికి ఆ శిలువ మీద ఎలాడినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్టుగా చూడగలుగుతున్నాం. మనుషుల దగ్గర పరిగెత్తుతున్నారు, కానీ మనిషి ఏం చేయగలుగుతాడు? మనుషులో ఏమున్నది? మనుషులో ఏ పవర్ ఉన్నది? మనుషులో ఏ ఆధారాలు ఉన్నాయి? దేవుని వాక్యం కంటే ఆధారాలు ఎక్కడ లేవు పరిశుద్ధ గ్రంథంలో చూస్తే. ఇదేదో ఎంతో మంది పాడైపోతున్నారు క్రైస్తవులైనటువంటి వాడు, ఎంతో మంది శిథిలమైపోతున్నారు నెమ్మది లేక. దేవుని దగ్గర మా ప్రభు పరిశుద్ధమైన దేవుని దగ్గర కూర్చొని ప్రార్థించే మా ప్రభు ఆధారాలు పోగొట్టుకుంటున్నారు. చాలా మంది పోగొట్టుకుంటున్నారు. ఈ లోపల చూస్తే ఎవరు చెప్తారేమో ఏమున్న మనుషులు ఏమో యథార్థవంతుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, చెడుని విసర్జించిన వాడు, దేవునికి భయభక్తులు కలిగిన వాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్టుగా చూడు. అందుకే ఏముకు ఎంత నష్టం వచ్చినా, కుటుంబం పాడైపోయినా, పోగొట్టుకున్న దానికంటే 2 వ్యక్తులు ఇచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్టుగా చూడగలుగుతున్నాం. ఎంతో మంది ప్రవక్తలలో మాట్లాడారు. సరిపోయి ఎదవరాలు కరువు వచ్చినప్పుడు ఏలియాను పంపించాం. అక్కడ పోయి కరువు కాలంలో అక్కడ ఉండమని చెప్పినప్పుడు మొదటి రాజుల గ్రంథంలో మనం చూస్తే మా తండ్రికి నీ కొందనాలు ఉన్నాయి. సరిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆ 2 రొట్టెలు 3 చేసి ఆ కాలం అంతా బ్రతికింది. తర్వాత రోగం వచ్చింది. ఆ 8 కొడుకు రోగం వచ్చి చనిపోతే, నువ్వు నా ఇంటికి వచ్చావు, నా బిడ్డ చనిపోయాడు, నా బిడ్డ రోగంతో ఉన్నాడు అని దైవజనులు దూషించాడు. అప్పుడు ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి ప్రార్థన చేసి చనిపోయిన బిడ్డను బ్రతికించి ఆ తల్లి చేతిలో పెట్టినప్పుడు ఆ బిడ్డ ఏమైతే గొప్ప ప్రవక్త అయ్యాడు. యోనా గొప్ప ప్రవక్త అయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మాట అద్భుతాలు చేయగలుగుతుంది, దేవుని మాట స్వసంకారం చేయగలుగుతుంది, దేవుని మాట శాపాన్ని ఆశీర్వాదంగా మార్చగలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక.
మార్చావు. మా తండ్రి, వారు నీ వైపు చూడాలి, వారు నిన్ను ఆశీర్వించాలి, వారు నిన్ను వెంబడించాలి, వారు నీ కొరకు జీవించాలి, వారు నీ మార్గంలో నడవాలి. వారికి కావలసినటువంటి ప్రతి అవసరతలు ప్రభువా మీరు తీర్చగలిగిన దేవుడు అయి ఉన్నావు. నీవు తీర్చగలిగిన దేవుడు అయి ఉన్నావు ప్రభువా. మా తండ్రి, నీ వందనాలు ప్రభువా. నీ సన్నిధిలో ప్రభువా అట్టి కుటుంబాలన్నీ మీరు జ్ఞాపకం చేసుకోండి, అటు కుటుంబాలన్నీ మీరు దీవించండి. పేరు పేరు వరుసగా ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నా తండ్రి, వారి శ్రమల్లో, వారి కష్టాలలో, వారి బాధలలో, వారి ఇబ్బందులలో, వారి శోధనలో, వారి ఆర్థికాల్లో ప్రభువా ప్రతి సమస్య నుండి బిడ్డలేని పరిస్థితుల్లో, గర్భిణీ స్త్రీ పరిస్థితుల్లో, వృద్ధాప్య దశలో, యవనస్తుల్లో, మా ప్రభువా వివాహ విషయంలో, గృహాల విషయాల్లో, మా ప్రభువా మార్గాల విషయాల్లో, వ్యవసాయ విషయాల్లో, వ్యాపార విషయాల్లో, చదువులో, మా ప్రభువా ఇంకా రకరకాలైనటువంటి ఉద్దేశాలు కలిగి ఎంతో మంది ఉన్నారు. మా ప్రభు వారి మార్గాలు తెరవబడ్డాకు, వారి మార్గాలు నేను మా ప్రభువా ఇదిగోనైనా మీరు దీవించబడ్డాకు, ఆశీర్వదించబడ్డాకు, నీ వైపు తిరగడానికి, నేను ఆశ్రయించడానికి, వారు ప్రార్థించడానికి, వారు కలిగి కాల్చడానికి, వారు మొరపెట్టడానికి, వారి జ్ఞాపకం చేయడానికి, నీ మీద ఆధారపడ్డాకు, అది నేను నీ శక్తి వారి మీదకి వెళ్ళాలి, నీ పౌరం వారి మీదకి వెళ్ళాలి, నీ శక్తి వారి మీదకి వెళ్ళాలి, నీ దీవెన వారి మీదకి వెళ్ళాలి, నీ వెలుగు వారిని తాకాలి, నీ ఆత్మ వారిని తాకాలి, నీ రక్షణ వారికి నైనా నీవు చూపించాలి. నీ స్తోత్రాలు ప్రభు. అది నీ పని, పరిశుద్ధాత్మ పని, అది పరిశుద్ధాత్మ పని. ఆనాడు శిష్యులు 12 మంది శిష్యులు ప్రభు ఇదిగో యేసు ప్రభు వారు వారితో ఉన్నారు. వారితో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ప్రకటించాడు, ఉపమాన రీతిగా ప్రకటించాడు, వాక్యం ద్వారా కూడా ప్రకటించాడు. మాకు తెలుసా, ఎవ్వరికీ ఏమి తెలియదు. ఆనాడు వారికి అర్థం కాలేదు. పరిశుద్ధాత్మ నేను వెళ్ళిపోతున్నాను, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారని పరిశుద్ధ లేఖన భాగంలో ఆనాడు శిష్యులతో మాట్లాడారు. ఈ దినాల్లో కూడా ఎంతో మందికి దేవుని యొక్క ప్రణాళికలు ఏంటో తెలియదు, దేవుని ఆలోచన ఏంటో తెలియదు, దేవుని సంకల్పం ఏంటో తెలియదు. ప్రార్థన చేయడం మా కొరకు కూడా, ప్రార్థన చేయడం మా కొరకు కూడా. అంటే దేవుని యొక్క ప్రణాళికలు వారిలో ఉంది అని అనుకుంటున్నారే తప్ప ఈ దినాల్లో ఎంతమంది క్రైస్తవులు పాడైపోతున్నారు, ఎంతమంది శక్తి లేదు, ఎంతమందికి దైవ దీవులు లేక నశించిపోతున్నారని వాక్యం సెలవిస్తాం. అటువంటి పరిశుద్ధ ఆత్మదేవుని దుఃఖపరుస్తున్నాం, అటువంటి పరిశుద్ధ ఆత్మతో సావాసం పోగొట్టుకున్నాం, అటువంటి దేవునితో నీతి న్యాయములు పోగొట్టుకున్నాం, యథార్థత పోగొట్టుకున్నాం. మా ప్రభువా నీ సంకల్పన అయిన ప్రణాళికలు ఎలా ఉన్నాయో మా ప్రభువా కనిపెట్టి ప్రార్థన చేసేవాళ్ళు లేరు, నీ సన్నిధిలో ఆరాధన చేసేవాళ్ళు లేరు, నీ సన్నిధిలో గణపరిచేవాళ్ళు లేరు, నీ సన్నిధిలో మొరపెట్టేవాళ్ళు లేరు, నీ సన్నిధిలో కన్నీరు కాచేవాళ్ళు లేరు, నీ సన్నిధిలో సాగిరి పడేవాళ్ళు లేరు. ఎందుకు లేదంటే ప్రార్థన అర్థమైపోయింది, ప్రార్థన లోకంలో అర్థమైపోయింది, లోక మాటలతో ప్రయాణం అయిపోతున్నారు. దేవునికి మహిమ కలుగు. శోధనలో పడకుండా ఒక గడియని నీవు ప్రార్థించలేవా అని ఆ శిష్యుడితో చెప్పాడు యేసు ప్రభువా. దానియేలు కూడా ప్రార్థన చేసినప్పుడు, దానియేలు కూడా ఎంతో భయభక్తులు కలిగిన వాడు దానియేలు ఉన్నప్పుడు ఆ ప్రభు దానియేలు తీసుకెళ్లి సింహాల గోల్లో పడేసినప్పుడు దేవదూతను పంపించాడు దానియేలుకి. దేవునికి మహిమ కలుగును గాక. దానియేలు చాలా ప్రార్థనాపరుడు. మనిషిని ఎదుగుతున్నారు కానీ దేవుని ఎదిగేవారు లేరు, దేవుని పాదాలు పట్టుకునేవాళ్ళు లేరు. ఆయన చెప్పులు వారు ఇప్పుడు కూడా నేను అర్హుడు కాదు అని యోహాను తెలియజేసినట్లుగా చూడగలను. ఆయన ఎలాంటి వాడు? యేసు ప్రభువు ఎలాంటి వాడు? ఆయన చెప్పులు వారు ఇప్పుడు ఆయన మాటలు ప్రకటించాడు. నీవు ప్రవక్తవా, నీవు శిష్యుడవా, నీవు మెస్సియావా అని అడిగి యోహాను అడిగినప్పుడు ఆయన యోహాను అంటున్నాడు, ఆయన చెప్పులు వారు ఇప్పుడు కూడా నేను అర్హుడు కాదు. దేవుడి రాకడ సమీపంగా ఉన్నది. నరకంలోకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథము చాలా తేటగా తెలియజేయబడుచున్నది, చాలా తేటగా తెలియపరచబడుచున్నది. అందుకే దేవుని జ్ఞానం మనలో కావాలి, దేవుని ఆలోచన మనలో కావాలి, దేవుని ప్రణాళికలు మనలో కావాలి, దేవుని సంకల్పం మనలో కావాలి, దేవుని చిత్తం మనలో కావాలి, దేవుని యొక్క ఆధారం మనలో కావాలి. ఆయన సన్నిధిలో ప్రార్థించాలి.
ఆరాధించేవాడు కావాలి, ఆయన సన్నిధిలో మొరపెట్టేవాడు కావాలి, ఆయన సన్నిధిలో తగ్గించుకునేవాడు కావాలి, ఆయన సన్నిధిలో లోబడేవాడు కావాలి, ఆయన సన్నిధిలో సాగిలి పడేవాడు కావాలి, ఆయన చిత్తం వరకు ఎదురు చూసేవాడు కావాలి. దేవుడు అటువంటి వారిని చూస్తున్నాడు. అందుకే పాపము నీ వాకిట నిలిచి ఉందని పరిశుద్ధ గ్రంథము చాలా తేటగా తెలియజేసినట్టుగా చూడగలుగుతాం. నీ కొరకు జీవించాలని తీర్మానం చేసుకున్నాం. చావైనా, బ్రతుకైనా, మరణమైనా, మా తండ్రి శ్రమలైనా, కష్టాలైనా, రోగాలైనా నీ కొరకు జీవించాలని తీర్మానం చేసుకున్నాం ప్రభువా. నీ చిత్త ప్రకారం జీవించాలని తీర్మానం చేసుకున్నాం. నీ సన్నిధిలో భయభక్తులు కలిగి నడుచుకోవాలని తీర్మానం చేసుకున్నాం. ఆమేన్. హల్లెలూయా.